కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెడుతుందో అలా బుసలు కొట్టుకుంటూ రుసరుసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు? సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయన్ బహూన్. అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కూకటి వేళ్లతో పెకల్చేసి పైకి విసిరేస్తున్నట్టు. పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు శిలాశ్చ శకలీకుర్వన్, అలా వెళ్ళిపోతూ చూడండి రాయి కనపడుతుంది, దాన్ని ఒక్క తన్ను తన్ని బదలు కొట్టేస్తున్నట్టు. ఎందుకు? తన దారిని తాను వెళ్ళాలి, కానీ ఒక్కొక్కటి చూడండి నడుస్తూ రాళ్ళు తంతుంటాడు, అది ఎవరి మీదకో వెళ్ళి తగులుతుంది. అలా శిలాశ్చ శకలీకుర్వన్, రాళ్ళు బద్దలైపోయేటట్టుగా తంతున్నట్టు వాటిని తంతు. పద్భ్యాంగజైవాశుభ, అత్యంత వేగంతో వెళ్ళిపోతున్న ఏనుగుల దూరం ఏకపదం త్యక్త్వా, ఆ సౌకర్యంగా వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి యయౌ కార్యవశాద్ధృతం, పనిని సాధించుకోవడం కోసమని దగ్గర త్రోవలో వెళ్ళిపోతున్నట్ట. అంటే తనంత తాను అదుపు చేసుకోలేని కోపాన్ని సుగ్రీవుణ్ణి ఏమనద్దన్నాడు, సుగ్రీవుణ్ణి చంపద్దన్నాడు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి చంపకుండా, సుగ్రీవుణ్ణి ఏమనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేని మీద పెట్టాలి. అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. ఆఫీస్లో బాస్ని ఏమనలేక ఇంట్లో వచ్చి భార్యను తిడుతుంటాడు ఒక్కొక్కడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లు ఏం చేసాయి, వాటిని పీకేస్తున్నాడు. పర్వత శిఖరాలు ఏం చేసాయి, వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు. రాళ్ళు ఏం చేసాయి, వాటిని బదలు కొట్టేస్తున్నాడు. అంటే కొంత కోపం తీరిపోతుందన్నమాట. అంటే ఇంకా తట్టుకోలేకుండా అన్నయ్య చెప్పిన మాటకి కట్టుబడాలి. మరి అన్నయ్య అందు భక్తి, అలా కట్టుబడాలంటే ఈ కోపం ఇంకోళ్ళ మీద చూపిస్తున్నాడు. అంటే కోపం పోయిందా? పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను. కానీ తొందరగా వెళ్ళి ఆ సుగ్రీవుణ్ణి అడగాల, అన్నయ్యని ఏడిపిస్తాడా వీడు, ఇది బాధ. అందుకని అడ్డత్రోవలో వెళ్ళిపోతున్నాడు. అంటే లక్ష్మణ భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇంకా లక్ష్మణుడికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకొక అన్య ప్రయోజనం లేదు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు. రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు, ఏవాడు ఉండడం. అంతే కదా దాని అర్థం. అంతగా రామునితో మమేకమైపోయి రాముని యందు అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. బుసలు కొడుతూ ఊగిపోతూ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని, ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్ని వేల మంది వానర యోధులు చూశారు. చూసి వాళ్ళు అదేమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటు ఇటు చెల్లాచెదరైపోయారు. కొంతమంది ఏమిటి యుద్ధానికి వస్తున్నాడు అని ఒక మహానాదం చేశారు. కానీ తేజోమూర్తి అయిన లక్ష్మణుని యొక్క ఆ ఉద్ధతికి తట్టుకోలేక వాళ్ళందరూ దూరంగా పరిగెత్తి పారిపోయారు. సుగ్రీవుడు మాత్రం లోపల అంతఃపురంలో తారతో రుమతో వానరకాంతలతో విశేషంగా మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా ఆ కామోపభోగము యందు రమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకని పైన ఏం జరుగుతోందో గ్రహించగలిగినటువంటి మనసు ఆయనకి లేదు. ఆయన మనసుని ఆయనే అటువంటి నిద్రావస్థలోకి ఆయన కోరుకున్న దాని పట్ల ఉద్రేకం పొందేటట్టుగాను ఆయన దాన్ని తయారు చేసుకున్నాడు. ఈశ్వరుడు చక్కని మనస్సుని మీకిచ్చి స్పందించగలిగిన శక్తితో కూడిన ఒక చక్కటి దాన్ని మీకు ఇచ్చాడనుకోండి, దాన్ని ఉత్ప్రేరకములతో మీకు కావలసిన రీతిలో ఉద్రేకపడేటట్టు మీరు తయారు చేసి స్పందించగలిగిన శక్తి దానికి చంపేస్తే ఈశ్వరుడిదా దోషం మందా? మనది. అక్కడ యజ్ఞవేది ఉందనుకోండి, ఒక యజ్ఞవేది వెలుగుతోంది, హవిస్సులు ఇస్తున్నారు, అందులోకి పట్టుకొచ్చి నేను సారా పోసాను అనుకోండి, ఇప్పుడు వేదికి ఇబ్బందా నాకు ఇబ్బందా? వేదికేమండి, ఆ వేదికేమవదు, అప్పటికి అపవిత్రం అవుతుంది. మళ్ళీ ఏదో ప్రాయశ్చిత్త కర్మ చేసి యజ్ఞం చేస్తారు. కానీ పోషిన నేను నాకిక నిష్కృతి ఏముంది?
ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే కూర్చుని అగ్నిహోత్ర జ్వాలగా వెలుగుతున్నాడు. వెలిగి మనం వేసిన పదార్థాలన్నిటినీ ఆయన పచనం చేస్తున్నాడు. పచనం చేసి నెత్తుటిగా మార్చి దీంట్లోకి ప్రవహింపచేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసర్జించడానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు. నేను నిద్రపోతానేమో కానీ ఆయన నిద్రపోడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోవచ్చు. ఆయన రాత్రి నేను తిని పడుకున్న దాన్ని లోపల యజ్ఞాగ్ని యందు పచనం చేసి దగ్ధం చేసి శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికి సిద్ధం చేస్తాడు. అటువంటి అగ్నిహోత్రంలో మీరు పొయ్యకూడంది పోశారనుకోండి, ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఇబ్బందా, ఈశ్వరుడి ముఖం మీద పోసినందుకు నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావా? ఆ తత్వాన్ని పరిశీలనం చెయ్యగలిగితే మీరు చెయ్యలేరు. బలహీనత నుంచి బయటపడడానికి ఒకే ఒక్క ఆధారం ఏమంటే అది ఎటువంటి అపచారమో మీరు గుర్తించడమే. అది అపచారమో అని మీరు గుర్తించగలిగితే, మీ మనసు పట్టుకోగలిగితే ఇక మీరు చేయలేరు. అదే మనసు తిరగబడుతుంది, వద్దు వద్దు తప్పిది, అలా ఎలా చేస్తావు అంటుంది. అలా ఎలా చేస్తావు అని అన్ననాడు మీరు ఇంక చేయలేరు. అలా ఎందుకు చేస్తావని ఎంతమంది చెప్పినా మీరు చేయకుండా ఉండలేరు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో? మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఇన్ని మాటలు మళ్ళీ మళ్ళీ అవక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు కనుక. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ లక్ష్మణుడు అంగదుణ్ణి చూశాడు. అంతఃపురం బయట అంగదుడు ఉన్నాడు. అంగదుణ్ణి పిలిచన్నాడు, సోంగదం రోషతాం రాక్షః సందిదేశ మహాయశాః సుగ్రీవ కథ్యతాం వత్స మమాగమనమిచ్యుత ఏష రామానుజ ప్రాప్తః త్వత్సకాశం అరిందమ భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారి తిష్టతి లక్ష్మణః తస్య వాక్యే యది రుచిః క్రియతాం సాధు వానర ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్చ వత్సవాక్యమరిందమ. నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రామచంద్రమూర్తి శోకమును పొంది ఉన్నాడని, రామచంద్రమూర్తి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణమూర్తి వచ్చాడని, ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడని, నీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి నీ పినతండ్రి ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఈ అంగదుడు లోపలికి వెడుతున్నాడు. అది మంత్రులంటే, సచివులంటే అది, దూరదృష్టి అంటే అది. ప్లక్షుడు ప్రభావుడు అనబడేటటువంటి ఇద్దరు మంత్రులు కూడా అంగదుడితో పాటు లోపలికి వెళ్ళారు. మంత్రులు లోపలికి వెడితే దాన్ని ఎవరు అభ్యంతర పెట్టడానికి వీలుండదు. అంగదుడితో పాటు వెళ్ళారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లక్ష్మణమూర్తి ఒక పిల్లవాడికి చెప్పాడు, యువరాజుకు కూడా భయమే లక్ష్మణుడంటే. తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంగదుడు కర్తవ్యం చేయడమా, అంగదుడు చెప్పిన దాన్ని బట్టి సుగ్రీవుడు ప్రాణాలు నిలబడ్డమా అన్నది ఎవరి చేతిలో ఉంది? అంగదుడి చేతిలో లేదు, సుగ్రీవుడి చేతిలో ఉంది. సుగ్రీవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడని మంత్రులకి తెలుసు. అసలు విపరీతమైనటువంటి భావోద్రేకంతో మధుపానాసక్తుడై కామాతురుడై ఉన్నాడు తప్ప అంగదుడు చెప్పింది చెవిలోకి వెళ్ళడం కాదు, మనసులోకి వెడుతుందా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు అంగదుడితో లక్ష్మణుడు ఏమన్నాడు? వెళ్ళి చెప్పి బయటికి వచ్చి నాకేమైందో చెప్పన్నాడు. నించునున్నాడు. వెళ్ళి లోపల ఉండిపోతే కోపగిస్తాడు. ఇప్పుడు అంగదుడు కారణం అవుతాడు. అంగదుడు వెళ్ళి చెప్పిన తర్వాత చెప్తాడు, అయ్యా బయట లక్ష్మణమూర్తి ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడతారట. తప్ప తాగి తూల్తూ అంతమంది కాంతలతో రమిస్తున్నటువంటి సుగ్రీవుడు అని ఊరుకున్నాడు అనుకోండి. ఎన్ని మాటలు చెప్తాడు? రాజు కాబట్టి తిరిగి వచ్చి ఆయన మధుపానం చేస్తున్నాడు, భార్యలతో క్రీడిస్తున్నాడు, నేను చెప్పాను కానీ ఆయన చెవికి ఎక్కినట్టు లేదు అన్నాడు అనుకోండి. ఏ సుగ్రీవుడు బతుకుతాడా? ఇక బతకడం. ఈ దోషానికేగా కాలం దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అంగదుడు వచ్చి చెప్పడం కాదు, అంగదుడు వచ్చి చెప్పే లోపల సుగ్రీవుడి ప్రాణములు నిలబడేటట్టుగా చెయ్యాలి ముందు. కాబట్టి వీళ్ళని వెళ్ళమనలేదా కాదు, ప్రభు ప్రాణములను కాపాడడం అన్నది అంగదుడు వెళ్ళి రావడంలో ఉంది. కాబట్టి పిల్లాడి మీద వదిలేసి పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు, చెప్పినా చెప్పకపోయినా తాము వెళ్ళాలి, వెళ్ళి ప్రభువుని రక్షించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకుని వెళ్ళారు వాళ్ళిద్దరూ లోపలికి. అంటే మంత్రులు అన్న వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉండేదో, ఎంత గొప్పగా ప్రవర్తించేవారో
ఎంత దూరదృష్టితో వాళ్ళు ఉండేవారో ఒక సంఘటనని చూస్తే శ్రీరామాయణాన్ని పరిశీలనం చేస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్దరికము అన్న మాట యొక్క బాధ్యత, కర్తవ్యం ఏమిటో. పెద్దరికం ఉన్నవాడు విషయాన్ని మనసులో పెట్టుకుని అది పగలకుండా ఎలా రక్షించాలో, ఎంత జాగ్రత్తగా తాను ప్రవర్తించవలసి ఉంటుందో. రామాయణం చదివితే మీకు అటువంటి ఆలోచన ధోరణి అలవాటవుతుంది. పెద్దరికం అన్న మాట పెద్దరికంగా నిలబెట్టుకోవడం అలవాటవుతుంది. కీర్తి కోసం పెద్దరికం కాదు. ఏరా ఇంతసేపు అయింది, నువ్వు నమస్కారం పెడతావో లేదో అని చూస్తున్నాను, నేనెందుకు కనపడతాను రా అండం కాదు పెద్దరికం అంటే. వస్తున్న ఇబ్బందుల్ని కడుపులో పెట్టుకుని అవి పగలకుండా రక్షించగలిగినటువంటి నైపుణ్యంతో ప్రవర్తించగలగడం పెద్దరికం. అది నీకు ఉండాలి. అంతేగాని పెళ్లిలో మనం చూస్తుంటాం, కొంతమంది కాలు మీద కాలేసి కూర్చుంటారు. ఏ మనవడి వరసవాడో ముని మనవడి వరసవాడో అలా వెళ్తుంటాడు. వీళ్ళు పలకరించరు. అంటే వీళ్ళు పలకరిస్తే వీళ్ళ మర్యాద పోయినట్టు. పాపం ఆ పిల్లాడేదో అటు ఇటు తిరిగి అందరినీ పలకరించి ఒక గంట పైకి మీ తాతగారు అదిగోరా అంటారు. వచ్చి తాతయ్య నేను ఇదిగో ఇప్పుడే వచ్చాను, తాతయ్య బాగున్నావా అంటాడు. చూస్తున్నాను రా, 11ంటికి వచ్చావు, 1 గంట అయింది, తాత ఇప్పుడు కనపడ్డాడు నీకంటాడు. నువ్వు చూసావుగా, నువ్వెందుకు వెళ్ళి పలకరించావు? కాల్సనా నీ పెద్దరికం? మనవణ్ణి చూసి నువ్వు వెళ్ళి పలకరించలేవు? ఏమిటి నీ పెద్దరికం? నీకు నమస్కారం చేయాలని నువ్వు అనుకుంటే రోడ్డు పక్క పెరిగిన చింత చెట్టుకి నమస్కారం చేయాలి. నీకన్నా ముందు పుట్టింది అది. వయస్సు వల్ల కాదు పరిణితి, జ్ఞానము వలన పరిణితి, నీ ప్రవర్తన వలన పరిణితి. అన్ని వేళలా వయస్సుతో పెద్దరికాన్ని గౌరవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ పరిణితిని సంతరించుకోకపోతే ఆ పెద్దరికాన్ని భరించడం కష్టం. కాబట్టి పెద్దరికం వయస్సుతో పాటు అనుభవాన్ని పెంచుకోవాలంటే ఒక్కటే రామాయణం చదువుకోవడమే. రామాయణం బాగా చదువుకుంటే ఇలా ఉండాలన్నమాట అని బాగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ తాను చొరవ తీసుకుని వెళ్ళి నాన్న ఇలా కాదు ఇలా చెయ్యి అని చక్కగా చెప్పి కార్యం బాగా జరిగేటట్టు చేసి, నా పెద్దరికం నిలబడింది చక్కగా చేయించేశాను కదా అని పొగట్ట కోసం ఆశించకుండా నువ్వు వెళ్ళిపోతావు అంతే సంతోషంగా. అది పెద్దరికం అన్న మాటకు అర్థం. తప్ప నాకేమిస్తారు దీనివల్ల, నాకేమొస్తుంది ప్రయోజనం దీనివల్ల, ఇక్కడ నా పెద్దరికం గుర్తించారా లేదా. కొంతమంది చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మస్థానంలో ఒక ఆయన కూర్చుంటాడు, ఆయనకి తెలియదండి వైదిక మార్గం, ఆయన చేయిస్తాడు. కాదు, ఆవిడ ప్రత్యేకం ఓ చిన్న చాపం ఒకేసుకు అక్కడ కూర్చుని మా ఇంట్లో అది అలవాట్లేదు, అది వద్దంటుంది. అదేమిటమ్మా వేదప్రోక్తం అమ్మా, ఇది చెయ్యాలి, మాకు అలవాట్లేదు, వీల్లేదంటుంది. ఏం తెలుసు, ఏం తెలియదు, ఏం తెలియకపోయినా ఎందుకు అలా అనడం అంటే పెద్దరికం. అలా చేయిస్తే తన పెద్దరికం నిలబడిందని ఓ సంతోషం. ఇప్పుడు అది చేపి కొంచెం అలా కుదరదులేమ్మా, నువ్వు ఊరుకో అమ్మా చేయని అన్నారనుకోండి, ఇంకా నేను ఎందుకని పెట్టి తీసుకుంటుంది ఆవిడ. అదేమిటి పెళ్ళింట్లో నేను అలా చెయ్యొచ్చా, ఇదేం పెద్దరికం అని ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఎవరి మీద ఆక్రోశంతో మాట్లాడటం లేదు. పెద్దరికం అన్నది దేనికి పనికి రావాలంటే తనకన్నా వెనక పుట్టిన వాళ్ళ సంతోషానికి పనికి రావాలి. తనకన్నా వెనక పుట్టిన వాళ్ళందరినీ ఏడిపించడానికి పనికి వచ్చిన పెద్దరికం కాల్చనా దేనికండి అది? అలా ఉండకూడదు, తప్పది. నేను రామాయణం చెప్తూ అలాగే చెప్పగలను, ఇంకోలా చెప్పడం నా చేత కాదు. ఒకవేళ నేను చెప్పింది అంత బాగుండకపోతే నన్ను క్షమించండి. కాబట్టి ఇప్పుడు అంగదుడు లోపలికి వెళ్ళాడు, ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినటువంటి అంగదుడు సుగ్రీవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు, తారకాళ్ళకి నమస్కారం చేశాడు, రుమకాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఇద్దరు భార్యలతోటి శయనాగారంలో బాగా మధువు సేవించి తానుండడం కాదు, ఆయన భార్యలు కూడా సేవించి ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు. అటువంటి చోట ఒక కొడుకు వెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆలోచించండి. నేను ఒక్క మాట చెప్తా, అంతకన్నా దాటి చెప్పడం నా సంస్కారానికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు తల్లులు, ఆయన తండ్రి, వాళ్ళు అలా ఉండగా ఓ కొడుకు వెళ్ళి నమస్కారం చేయడం అన్నది ఆయనకి ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంకొకప్పుడు ఇలా ఉండకుండా ఉంటాడు, వెళ్ళి చెప్తాను మా నాన్నగారికి అనడానికి అలా ఉండకుండా తండ్రి ఉంటాడన్న నమ్మకం లేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి చెప్పుకోలేడు అంగదుడు. ఇది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దరికంగా మారడం అంటే. కాబట్టి ఇప్పుడు పాపం అలాగే వెళ్ళి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంజలి ఘటించి చెప్పాడు. లక్ష్మణమూర్తి కోపంగా ఉన్నారు, రాముడు శోకంతో ఉన్నట్ట. ఆయన చెప్పమన్నది చెప్పడానికి వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, నిన్ను కలుస్తానంటున్నాడు, నన్ను వచ్చి ఏ మాట చెప్పమన్నాడు.
కాబట్టి నేను ఏం చెప్పను అని అడిగాడు. ఈయన చెప్పిన మాట ఆయన మనసులోకి వెళ్ళలేదు, ఆయన తలకెక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆయన మనసు ఇక్కడ లేదు, ఇంకొక దాని యందు అనురక్తమై ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వినే స్థితిలో లేడు. ఇప్పుడు కాసేపు మీరు ఆ పనులు ఆప్ చేసి ఇది వినండి అనే స్థితిలో కొడుకు లేడు. చూడండి ఆ వ్యసనము హనుమ చెప్పింది ఇదే కదా, వచ్చేసిందా లేదా పరిస్థితి? చూస్తుండగా వచ్చేసింది అంతే. ప్రాణ సంకటంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేసింది. కేవలం మిత్రుడు చంపకూడదు అనుకున్న రాముని యొక్క అనుగ్రహమే బహుశా సుగ్రీవుణ్ణి కాపాడింది. లక్ష్మణుని యొక్క కోపంతో లక్ష్మణుడు దగ్గరికి వచ్చి అంగదుడు మాట చెప్పిన తరువాత లోపలికి వెడదామని ముందుకు నడిచొస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి భయపడిపోయినటువంటి కొన్ని వేల వానరములు ఏకకాలంలో ఒక పెద్ద నాదం చేశాయి. లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇంత కోపంగా ఉన్నాడు, అంగదుడు పైకి రాలేదు, ప్రభువు మత్తిల్లి ఉన్నాడు, ఏమవుతుందో అని వాళ్ళు ఒక పెద్ద నాదం చేశారు అందరూ. ఇన్ని వేల వానరములు ఒక్కసారి నాదం చేస్తే సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. అంటే ఆయన ఎంత తాగి ఉన్నాడో, ఎంత మత్తులో ఉన్నాడో మీరు ఆలోచించారు. ఇప్పుడు ఆయన ఉలిక్కి పడి సచివుల్ని పిలిచాడు. అందుకొచ్చారు ఆ ప్లక్షుడు ప్రభావుడు. వెంటనే మంత్రుల దగ్గరికి వచ్చారు. అన్నాడు, ఎందుకు అలా అరుస్తున్నారు వానరులు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకు అరుస్తున్నారేమిటి? లక్ష్మణమూర్తి వచ్చాడు, రాముడు కోపంగా ఉన్నాడు, రాముడు శోకిస్తున్నాడు, సందేశం పట్టుకొచ్చాడు, నీతో మాట్లాడతాట, నీ దగ్గరికి వస్తాట, ఏం చెప్పమంటావు అని అడిగాడు. అడిగితే ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యత్వాచ్చ చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతే. నేను రాముని పట్ల ఏ అపచారము చేయలేదు, రాముడి పట్ల ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే కిట్టని వాళ్ళు ఎవరో నేను సుఖపడ్డం ఇష్టం లేక రామలక్ష్మణులకి నా మీద ఏవో చాడీలు చెప్పి ఉంటారు. చెప్పినా రామలక్ష్మణులు నమ్మకూడదే, ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు పెద్దల మాటలు జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం. స్నేహం చెయ్యడం మొదలు పెట్టడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అన్నాడు. అంత పెద్ద మాట చూడండి. ఈ ఏడాది మీకు ఒకళ్ళని పరిచయం చేస్తాడు. పరిచయం చేసి, ఈయన నాకు ఆప్తమిత్రుడండి, ఈయన నాకు కుడి చెయ్యి అంటాడు. ఓ 2 ఏళ్ళు పోయాక ఆయన మళ్ళీ వస్తాడు. ఏమంటే మీ పక్కన ఆయన ఉండేవారు కదా, ఆయన మీ కుడి చెయ్యి అనేవారు కదా, ఆయన ఏరి అంటాడు. అప్పుడు తెలుసుకోలేకపోయానంటే వాడు దుర్మార్గుడు, వాడిని వదిలేశానంటాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమనుకుంటాడు, ఒరే కుడి చెయ్యి అనేవాడు అంత గొప్పగా చెప్పేవాడు ఈడరా, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పోయాక వచ్చేటప్పటికీ అబ్బెబ్బే వాడు ద్రోహం అంటున్నాడు ఏంటి అనుకుంటాడా అనుకోడా? తనంత తాను విడిచిపెట్టేయవలసినంత స్థితిని అవతలవాడు కల్పించుకుంటే తప్ప, మీరందుకే స్నేహం మొదలుపెట్టేయడం చాలా తేలిక, స్నేహాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, రాముడితో స్నేహం మొదలుపెట్టడం తేలికైంది, ఇప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుతోంది. ఎందుకో తెలుసా? అనిత్యత్వాక్ష చిత్తానాం. మనసు ఉంది చూశారు, ఇది ఒకలా ఉండదు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడేమో ఇలా ఉన్నాను. చూశారు ఎంత ప్రమాదం వచ్చిందో? ప్రీతి రల్పేపి భిద్యతే. చిన్న విషయానికి ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది వచ్చింది అన్నాడు. అని ఇప్పుడు రాముడు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దానిని మాత్రము నేను ఎన్నడూ మరువను. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి నాకంత ఉపకారం చేశాడు. ఆయనకి నేను ఏ చిన్న ప్రత్యుపకారము చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. వాలిని వధించి నాకు రాజ్యం ఇచ్చాడు. ఇవాళ నేను అనుభవించే సుఖాలన్నీ కూడా రాముడు పెట్టిన భిక్ష. అటువంటి రాముడికి నేను ఉపకారం తొందరగా చేయకపోవడం పొరపాటే. అంటే హనుమ అన్నారు సుగ్రీవుడితో, సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవోనత్ర సంశయ భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. సుగ్రీవ, ఇంకా నీకు బాగా బోధపడలేదు. కోపము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రతీకారేచ్ఛతో ఉన్న కోపము ఒకటి, అవతలవాడు పాడైపోతున్నాడని ప్రేమతో కోపం తెచ్చిపెట్టుకుని సంస్కరించాలని ప్రయత్నించడం ఒకటి. రాముడిది ప్రతీకారేచ్ఛతో కూడుకున్నటువంటి కోపం కాదు, ప్రతీకారేచ్ఛతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది. ఇది ప్రణయాత్ క్రుద్ధో, ప్రేమతో కూడిన కోపం.
ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసుకోవాలి తప్ప ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకూడదు. కాబట్టి రాముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఆయనంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేదో చాలా కోపంగా ఉన్నాడని మాట్లాడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక బాణం వెయ్యగలిగిన వాడు వెయ్యకుండా ఇలా కబురు చేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్ప నువ్వు నన్ను ఇలా అంటాడా అనకూడదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించడానికేనయా కోపం. ఈ శ్లోకం కానివ్వండి ఇవాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే చాలామంది మధ్య విభేదాలు, చాలామంది మధ్య దెబ్బలాటలు, చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి. అమ్మ దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటండి? నాన్నగారు దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భర్త దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భార్య పుట్టింటికి వెళ్ళి రావడం ఆలస్యం అయితే భర్త ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అంటే అవతలవారు ఒక మాట అన్నప్పుడు ప్రేమతో అన్న మాటని ప్రేమగా స్వీకరించగలిగినటువంటి లక్షణం కోల్పోతే ఏమైపోతుందంటే అవి ఎప్పుడు పిటపిటలాడుతూ ఉంటాయి తప్ప సంబంధాలు వాటికి అనురక్తి, ఆర్ద్రత అన్న తడి అంటి ఉండవు ఆ సంబంధాలకి. అవి ఎప్పుడు ఎండిపోయినటువంటి వేయించేసినప్పుడల్లా ఉంటాయి. మీరు ఎక్కడ ముట్టుకున్నా పలుక్కుని విరిగిపోతుంది. అలా ఉండకూడదు. చక్కగా ముట్టుకుంటే తడితో ప్రేమ అన్న తడి తగలడం వల్ల మీరు ముట్టుకుంటే సాగేటటువంటి గుణం కలిగినటువంటిదై ఉండాలి. మీరు ఎంత దాన్ని స్వీకరిస్తే అంత మధురిమ దాంట్లోంచి రావాలి. మీరు ఒక ద్రాక్ష పండుని మంచి ఎండాకాలంలో ఫ్రిడ్జ్లోంచి ద్రాక్ష పళ్ళ గుత్తి ఒకటి తీసి తొక్క కూడా తీయవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి పండు కదా, దాన్ని తీసి ఇలా నోట్లో వేసుకుని పెదవుల మధ్య పెట్టి నొక్కండి, పళ్ళ మధ్య పెట్టి నొక్కండి, బుగ్గ కింద పెట్టి నొక్కండి, ఇలా పెట్టి వేళ్లతో నొక్కుకోండి. అది తీయటి చల్లటి రసాన్ని చిమ్ముతుంది మీ మీద. కొన్ని కొన్ని అనుబంధాలు అలా ఉండాలి. వాటిని అలా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దెబ్బలాడారు అనుకోండి, ఓ ఎందుకు దెబ్బలాడి ఉంటారు, ఎంత ప్రేమైకమూర్తి నా ఎందు ఇలా అన్నారంటే ఆయనకి ఎంత ఆర్తితో అంటున్నారో అన్న విషయాన్ని అర్థం చేశాను. ఒక్కొక్కసారి ఆవిడంటుంది కోపంతో, ఆవిడ కోపంతో అంటే ఓ నా ఎందు ఎంత ప్రేమ కలిగింది, ఎంత పిచ్చిది నేనంటే, ఆ ప్రేమలో అంటుంది అని దాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలి. అంతేకాని నన్ను అంత మాట అంటుందా. 1947లో పెళ్ళైన కొత్తల్లో ఇలాగే 57, 67, 77 దిక్కుమాలవన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడి నుంచి ఇంకా వారం రోజులు మాటలు మానేసి కంచాలు విసిరేసి నానా అల్లరి చేసేసుకుని ఇల్లు యమలోకం కింద చేసుకుని ఆ తర్వాత ప్రారంధం ఎవరు అనుభవించాలి? వీళ్ళిద్దరే అనుభవించాలి. ఎందుకంత కోపం? ప్రణయాత్కృత. ఆ ప్రేమతో కూడినటువంటి కోపాన్ని ప్రేమతో కూడిన కోపంగానే అర్థం చేసుకోవయ్యా. హనుమ మాట్లాడితే అలా ఉంటాయండి. అమ్మో ఏమి మాటలండి మహానుభావుడివి. కాబట్టి ఆర్తస్య హృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయంతే రాఘవస్య మహాత్మనః. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, తాను నగరంలో కూడా రాలేదు, బయట పర్వత గుహలో ఉన్నాడు, ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఎదురు చూశాడు. ఎంత బాధ వస్తుందో ఇప్పుడు. ఆ బాధలో వచ్చేటటువంటి మాట కొంచెం కష్టంగానే ఉంటుంది నువ్వు వినడానికి. కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతల వాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. కాబట్టి ఇలా కోణంలో విని ఇప్పుడు లక్ష్మణుడు చెప్పేది తప్ప నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇలా అంటాడా అని వినవద్దు సుమా. ఎంత సిద్ధం చేస్తున్నారో చూడండి. ఇది హనుమంటే మహానుభావుడండి ఆయన. అందుకే ఆయన పేరు చెప్తే చాలు మనిషి చక్కటి స్థితిని పొందుతాడు. కృతాపరాధస్య హితే నాణ్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. ఓ కిష్కింధకాండ కిష్కింధకాండే. ఏమి హరిప్రసాద్ గారు చెప్దామా? చూద్దాం అదో సంతోషం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ లక్ష్మణుడు వచ్చి క్రుద్ధుడై మాట్లాడినా అంజలి ఘటించి విను తప్ప ఇంకొకలా మాత్రం దాన్ని అర్థం చేసుకుని కోపగించవద్దు అన్న తరువాత ఆ లక్ష్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగా కూజితం నూపురాణాంచ కాంచీనాం నిదనదం తథా సన్నిశమ్య తత శ్రీమాన్
సౌమిత్రిర్లజ్జితోభవత్ రోషవేగ ప్రకుపిత శ్రుత్వా చాభరణస్వనం చకారజ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్ చారిత్రేణ మహాబాహు అపకృష్ట సలక్ష్మణ తాసానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. ఆయన అక్కడ నిలబడి ఉండగా లక్ష్మణమూర్తి లోపల స్త్రీల ఆభరణములు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణములు, పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క ధ్వనులు వినపడ్డాయి. ఆయన స్త్రీలు రాజుతో సంతోషంగా ఏకాంతంగా తిరుగుతూ ఉండగా నేనిక్కడ దగ్గరగా తిరగకూడదు అని సిగ్గు చెందినవాడై పక్కకి వెళ్ళాడు. అది ఆయన చారిత్రం, ఆయన నడవడటువంటిది. కానీ వెంటనే జ్ఞాపకానికి వచ్చింది, మా అన్నయ్య అంత బాధపడుతున్నాడు, ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇలా సుఖిస్తున్నాడు. ఆయనకి బాధ కలిగి వెంటనే పిడుగు పడితే ఎటువంటి ధనొస్తుందో, మేఘం ఒక్కసారి గర్జిస్తే ఎటువంటి ధనొస్తుందో అలా టంకారం చేశాడు. చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి సుగ్రీవుడు అదిరిపోయాడు. అదిరిపోయి ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్టుగా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. నిలబడి తారని పిలిచి అన్నాడు, తారా, ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుడికి నేను ఎదురుపడి మాట్లాడడం కష్టం. నేనున్న పరిస్థితిలో లక్ష్మణుడితో మాట్లాడలేను. కానీ రామలక్ష్మణులు గొప్ప చారిత్రం ఉన్నవారు. నీవు వెళ్ళి ఎదురుగుండా నిలబడి మాట్లాడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆడదాన్ని చూసేటప్పటికి కోపాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు మాట్లాడడంలో సమర్థురాలివి. నాతో మాట్లాడడానికి వీలైనంత రీతిలో లక్ష్మణుడి కోపం తగ్గిపోయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అది తార గొప్పతనం అండి. కిష్కింధకాండలో ఒక మెరుపు తార. సాప్రస్కలంతి మదవిహ్వలాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్ష్మణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగ యష్టి. ఆమె వడ్డాణం వేలాడిపోతోంది అంటే పెట్టుకుని లేదు. ఆమె మెడలో వేసుకున్నటువంటి హారములన్నీ కూడా పెట్టుకున్న కొక్కెములు జారిపోయి ఊడిపోయి ఉన్నాయి. ఆవిడ బాగా మధువు సేవించి ఉంది. కనుగుడ్లు తిరుగుడు పడి ఉన్నాయి. అంటే ఆమె శరీరం మీద ఉండవలసినటువంటివి ఏవీ సరిగ్గా లేవు. ఆమె అలాగే లేచి నిలబడి స్థిమితంగా నడవలేక తూలుతూ లక్ష్మణమూర్తి దగ్గరికి వచ్చింది. అలా వచ్చినటువంటి తన మిత్రుని యొక్క భార్యని చూసేసేటప్పటికీ అంత లక్ష్మణమూర్తి కూడా నా మిత్రుడి భార్య, నేను ఇలా కళ్ళెత్తి అటువంటి ఆవిడ్ని చూడకూడదని కోపాన్ని తగ్గించుకుని కన్నులు తలొక్కసారి ఉంచి పరమప్రసన్నుడై తన మిత్రుడి భార్య ఎదురుగుండా వచ్చింది కాబట్టి ప్రశాంతుడై పక్కకి నిలబడ్డాడు. ఇప్పుడు తారంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్మిదేశే కశుష్కవృక్షం వనమాపతంతం దావాగ్నిమాసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమి అలా అక్కడ నిలబడిపోయావు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనంలో దావాగ్ని ప్రవేశిస్తే అటువంటి దావాగ్నితో కూడుకున్నటువంటి పెద్ద అగ్నిహోత్రం ఎండిపోయిన చెట్లని కాల్చుకుంటూ వస్తుంటే ధైర్యంగా దానికి ఎదురు వెళ్ళిన వాడు ఎవరు? ఎవరు నీకు అపకారం చేశారు? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్త భర్తృహితే యుక్తే నచైనం అవబుధ్యసే. లక్ష్మణమూర్తి అన్నారు, నీ భర్త ధర్మార్థ కామముల యొక్క సమన్వయాన్ని మర్చిపోయి కామోపభోగమునందు అనురక్తి కలిగి చెయ్యవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి విషయం నీకు తెలియదా తారా? నచింతయతి రాజ్యార్థం నాస్మాన్ శోకపరాయణాం సామాత్య పరిషత్ తారే కామమేవోపసేవతే. ఆయన రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు, మంత్రుల్ని పట్టించుకోవట్లేదు, మంత్రులకి దర్శనం ఇవ్వట్లేదు, కేవలం కామాన్ని సేవిస్తున్నాడు. అలా ఉండడం తప్పు కాదా? సమాసాంశ్చతుర కృత్వా ప్రమాణం ప్లవగీశ్వర వ్యతీంతాంస్తాన్ మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే. ఆయన ప్రత్యుపకారం చేస్తాను అని రామచంద్రమూర్తికి మాట ఇచ్చి రాముడి వలన ఉపకారం పొంది సమాసాం చతుర 4 నెలలు అయిపోయినా కుత్వా ప్రమాణం ప్లవగేశ్వర చేసినటువంటి మాట మరిచిపోయి వ్యతీతాంస్తాన్ మదవ్యగ్రో మదంచేత తాను చెప్పినటువంటి మాట తప్పిపోయి ఇలా తిరుగుతుండడం తప్పు కాదా అంటే తారంది,
నకోపకాల క్షితిపాలపుత్ర నాతి కోప స్వజనీ విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్కసి వీరసోఢుం. నాయనా లక్ష్మణ, నువ్వు కోపించవలసినటువంటి సమయం ఇది కాదు. 2, నీ వారి యందు నువ్వు కోపం పెట్టుకోవచ్చా? నీ స్వజనుడయా సుగ్రీవుడు, తప్పు చేస్తే నువ్వు దిద్దాలి, అంతేకాని నువ్వు ఆయన మీద కోపం పెట్టుకోవడం ఏమిటి? కాబట్టి నువ్వు ఈ కోపాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. పైగా సుగ్రీవుడు కామాన్ని అనుభవిస్తూనే నీ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సైన్యాన్ని పిలిపించడానికి నీలుడికి ఆదేశం ఇచ్చి ఉన్నాడు. ఈ మాట చెప్పారు కాబట్టి లక్ష్మణమూర్తి ఆగారు. హనుమ ఆనాడు వచ్చి ఎంత రక్షించారో చూడండి. కాబట్టి అధిక గుణములు కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా తక్కువ గుణములు కలిగినటువంటి వాడిని క్షమించగలిగినటువంటి వాడై ఉండాలి. అంతేకాని అధిక గుణములు కలిగినటువంటి వాడు నీచమైన గుణములున్న వాడి పట్ల క్రోధంతో ఉంటే దానివల్ల ఉపకారం ఏముంటుంది? కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో. జానామి రోషం హరివీరబంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయ్యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. చేసినటువంటి పని ఏమిటో నాకు తెలుసు, చెయ్యనటువంటి పని ఏమిటో నాకు తెలుసు, వేళ మించిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు చెయ్యవలసినటువంటి మహోపకారం ఏమిటో కూడా నాకు తెలుసు. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్తలజ్జం క్షమస్వ తావత్ పరవీరహంత తద్భ్రాతరం వానరవంశనాథం. నాయన, విశేషమైనటువంటి కామం చేత సిగ్గు అనేటటువంటి మాట విడిచిపెట్టి భోగం అనుభవిస్తూ సుగ్రీవుడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు లోపల మందిరంలో. అటువంటి సుగ్రీవుణ్ణి నీ సోదరుడిగా భావించి నువ్వు క్షమించవలసింది. మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలకపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. ఇంతకాలం ఎక్కడో పర్వత శిఖరాల మీద తిరిగాడు, సుఖం అంటే ఏమిటో తెలియదు. ఇంతకాలానికి రాజ్యము భార్య దొరికాయి కాబట్టి కామంలో అన్నిటినీ మరిచిపోయాడు. కాబట్టి నాయన, నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, సుగ్రీవుడు నీకు దాసానదాసుడు, ఆయన అవసరమైతే దేన్నైనా మీకోసం విడిచిపెట్టేస్తాడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం తయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. లోపలికొచ్చి సుగ్రీవుణ్ణి చూడు. సుగ్రీవుణ్ణి నువ్వు చూడడానికి అభ్యంతరం ఏంటి? ఆయన భార్యలతో కూడి ఉండగా లోపలికి ఎలా వస్తానంటావా? మిత్రుడైనటువంటి వాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు, భార్యాసహితుడైన మిత్రుణ్ణి చూడ్డానికి లోపలికి వచ్చినా ఏమీ దోషం లేదు, లోపలికి రమ్మంది. వెళ్ళాడు లక్ష్మణమూర్తి. రుమని ఒక తొడ మీద కూర్చోపెట్టుకుని చుట్టూ వానరకాంతలతో కామోపభోగాన్ని అనుభవిస్తూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ బాగా మధుపానాసక్తుడై హారములు చెదిరిపోయి ఉన్నాడు ఆ సుగ్రీవుడు. లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి ఎగిరి ఆ పైనుంచి కిందకి దూకాడు, ఆసనం మించి నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణమూర్తి అంటారు, లక్ష్మణమూర్తి యొక్క ఆగ్రహం ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి యస్తు రాజాస్థితో ధర్మే మిత్రాణం ఉపకారిణం మిథ్యాప్రతిజ్ఞాం కురితే కోన్ నృశంసతర స్తత. మిత్రుడికి ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ మాట మరిచిపోయినటువంటి వాణ్ణి క్రూరుడు అని పిలుస్తారు. శతం అశ్వాన్ నృతే హంతి సహస్రం తు గవాన్ నృతే ఆత్మానం స్వజనం హంతి పురుషాన్ నృతే. ఒక గోవునిస్తానని ఇవ్వని వాడు ఒక గుర్రాన్ని ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రాల్ని చంపేసినట్టు, ఒక గోవునిస్తానని ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపినట్టు. మనుష్యుడికి ఒక ఉపకారం చేస్తానని చెయ్యకపోతే వాడు తన బంధువుల్ని చంపి తనని తాను చంపుకున్నట్టు. కాబట్టి మాట ఇచ్చి తప్పిన వాడికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మగారు చెప్పారు ఒకనాడు, సుగ్రీవ బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతార్హితాసిద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, వ్రతం చేస్తానని చెయ్యని వాడికి నిష్కృతుంది. కానీ కృతజ్ఞుడై చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి మాత్రం ఒక్కనాటికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఈ గ్రామ్య భోగాన్ని అనుభవించడం మానేసి చెయ్యవలసిన ఉపకారాన్ని చెయ్యి, లేకపోతే వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తుంచుకో. రాముడు చెప్పాడు ఈ మాట అని చెప్తే తార మహాతల్లండి, ఆవిడ వెంటనే లేచింది.
నాయనా నువ్వంత కోపంగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, రాముని వలననే ఈ రాజ్యం కలిగింది, రాముని వలనే ఈ సుఖం కలిగింది. సుగ్రీవుడికి ఆ విషయం తెలుసు. కానీ ఎక్కడ మిలిక పెట్టిందో చూడండి. అంత మధుపానాసక్త అయ్యున్నా, అంత భర్తతో భోగింపబడుతూ కనుగుడ్లు తిరుగుడుబడుతూ తను బయటికొచ్చినా లక్ష్మణుడు ఇంకా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడకుండా ఉండడం కోసం ఎక్కడ బంధనం వేయాలో అక్కడ వేసేసిందంతే. వేసేసేటప్పటికి ఇంత లక్ష్మణమూర్తి ఇక మాట్లాడడం కుదరలేదు. ఆవిడంది, నాయనా నువ్వు ఇవాళ ఈ మాట అంటున్నావు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో. సహిప్రాప్తం నజానీతే కాలం కాల విదాంబర విశ్వామిత్రో మహాతేజా కిం పునర్య పృథగ్జన. విశ్వామిత్రుడంతటి మహర్షి మేనకతో రమిస్తూ కాలాన్ని మర్చిపోయాడు. ఒక చపల చిత్తమైనటువంటి వాడు వానరుడు కామోపభోగానికి లొంగిపోయాడు. ఇన్నాళ్ళు సుఖమన్న మాట తెలియకుండా తిరిగినవాడు ఇవాళ ఆయన కామోపభోగానికి లొంగిపోయి మాట మరిచిపోతే అది పెద్ద విశేషమా? కాబట్టి దాని గురించి నువ్వు అంత మనసులో పెట్టుకోకూడదు, క్షమించు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంకో మాట అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడి మీద మాట పెరుగుతుంది. తన గురువుని తాను అవమానింపజేసుకోవచ్చా? విశ్వామిత్రుడంతటి వాడు లొంగిపోయాడు అంది. అందుకని మీరు రాముడి దగ్గర నిల్చోండి. కాబట్టి ఆయన ఏమీ బెంగ పెట్టుకోవద్దు నాయనా, కార్యం జరుగుతుంది, విడిచిపెట్టు. అప్పుడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటి మాటలకి సుగ్రీవుడు ఆ తార చెప్పిన మాటలకి లక్ష్మణమూర్తి శాంతించారు. సుగ్రీవుడు లేచి నిలబడి, నాది పొరపాటైపోయింది, నా తప్పు మన్నించు, నేను తప్పకుండా ఉపకారం చేస్తాను, నా ఐశ్వర్యము ప్రాణస్థా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామ ప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదం మయా. ఇవన్నీ నాకు రాముడి వల్ల వచ్చినవి. కాబట్టి ఆయనకి నేను ఉపకారం చెయ్యడమా? ఆయన వెనక వస్తే చాలు, కార్యాలన్నీ నడిచిపోతాయి. ఆయనే ఈ 3 లోకములను శాసించగలడు. ఒక బాణంతో 7 సాలవృక్షములను పర్వత శిఖరమును పాతాళాన్ని కొట్టినవాడు రావణుణ్ణి కొట్టలేడా? ఏదో నాకు కీర్తినివ్వడానికి వెంట రమ్మంటున్నాడు, తప్పకుండా వస్తాను, ఉపకారం చేస్తానన్నాడు. హనుమని పిలిచారు, 10 దిశల నుంచి వానరముల్ని పిలవమన్నారు. అబ్బో ఎన్ని పర్వతాల నుంచో, మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాసము, సముద్రాల దగ్గర నుంచి, తాపవనం దగ్గర నుంచి, పద్మతాళవనం నుంచి, అంజనాద్రి నుంచి, మనస్సిల గుహ, మేరు పర్వతం, మహారుణ పర్వతం నుంచి అనేక మంది వానరులు, కొన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది అంజనాద్రి నుండి, అలాగే అస్తాద్రి నుండి 10 కోట్ల మంది, 1000 కోట్ల మంది కైలాస శిఖరం మించి, హిమవత్ పర్వతం మించి కొన్ని 1000 కోట్లు, ఎర్రటి వర్ణం కలిగినటువంటి వాళ్ళు వింధ్య పర్వతం మించి కొన్ని కోట్లు, ఇంతమంది వానరులు బయలుదేరి వచ్చేశారు. వచ్చేస్తే రామచంద్రమూర్తి దగ్గరికి సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వెళ్ళాడు. వెళ్ళి పాదముల మీద పడి నమస్కరించాడు. నాది పొరపాటైపోయింది, మన్నించండి అన్నాడు. ఒక్కసారి చుట్టూ చూశారట. చుట్టూ చూస్తే యథార్థంగా కిష్కింధకాండలో చెప్పిన వర్ణనతోటే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఆనాడుట భూమి అంతా కూడా ఒక్కసారి పరాగము పైకి లేచిందిట. గాలికి చెట్లన్నీ అల్లల్లాడిపోయేట. ఆ పర్వతాలు, శిఖరాలు, నదులు ఎక్కడ చూసినా వానరాలే. ఆకాశమంతా చీకటి కమ్మేసిందిట. కొన్ని కోట్ల వానరములు, రేపు వివరంగా చెప్తాను, అద్భుతములు, శంఖములు, లెక్కలు చెప్పడం కుదరదు. కోటిని కోటి పెట్టి హెచ్చవేస్తే ఎన్ని సున్నలు వస్తాయో అన్ని కోట్ల మంది వానరములు వచ్చేసాయి. 10 రోజులలో రాకపోతే చంపేస్తానన్నాడు సుగ్రీవుడు. కొండలు నిండిపోయాయి, పర్వతాలు నిండిపోయాయి, శిఖరాలు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి. వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి చెట్లు కదిలిపోయాయి. భూమి మీద ఉన్నటువంటి పరాగమంతా లేచిపోయింది. ఎక్కడ చూసినా భల్లూకములు, లాంగూలములు, వానరములతో కిష్కింద చుట్టుపక్కల అంతా నిండిపోయి వానరములనేటటువంటి వర్షం వచ్చిందా అన్నట్టుగా ఉండిపోయింది. అంతా చీకటి కమ్ముకుపోయింది. అటువంటి చోట పరమ సంతోషంతో రామచంద్రమూర్తి మనసు చల్లబడింది. అందరూ సంతోషించారు. సుగ్రీవుడు లేచి రామచంద్రమూర్తికి నమస్కరించారు. రామచంద్రమూర్తి ఎంతో ప్రసన్నులయ్యారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూశారు. ఓ వర్షం వచ్చే ముందు మేఘాలతో ఆకాశం ఎలా నిండుతుందో అలా నిండిపోయింది ఆకాశమని సాక్షాత్తు వాల్మీకి మహర్షి వర్ణించారు. అందరి మనసులు చల్లబడ్డాయని వర్ణించారు. యథార్థంగా అదే స్థితిలో ఇవాల్టి ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రేపటి రోజున దీని యొక్క వివరణ రేపు సాయంకాలపు ఉపన్యాసంలో చేస్తాను. మనకేం భయం లేదు.
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆయన అనుగ్రహం కిష్కింధకాండలో ఇంకా సీతాన్వేషణానికి హనుమ బయలుదేరిపోతున్నారు. ఇంకన్నీ చల్లని వార్తలే, చల్లబడిపోవాలి కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి. మీకు యథార్థం చెప్తున్నాను, ఎందుకంటే ఇక మంగళవార్తలు ప్రారంభం అయ్యాయి. అంతే, లోకం కూడా చల్లబడింది. ఇన్ని వానరములు వచ్చేటప్పటికి మరి వాయువేగం ఎలా ఉంటుందండి? ఒక్కొక్కడు ఎంతంత వేగం. అందుకే చూడండి ఎలా ఉందో వాతావరణం కూడా. శ్రీరామాయణం ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడింది. మనం రామనామం చెప్పి మంగళం చెప్దాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దట్టమైన గాఢాంధకారము రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.